Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. Guys, APPSC Group 1 మెయిన్స్ కి సంబంధించి సెప్టెంబర్లో కొత్త నోటిఫికేషన్ ఇస్తారంట కదా, అక్టోబర్లో కొత్త నోటిఫికేషన్ ఇస్తారంట కదా అనే వార్త చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. స్టూడెంట్స్ చేసే మెసేజ్ని బట్టి అండ్ వాళ్ళు టెలిగ్రామ్ డిస్కషన్స్లో గ్రూప్స్లో డిస్కషన్ చేసే దాన్ని బట్టి తెలుస్తుంది. అయితే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫర్మేషన్ కోసం సార్ ఇది నిజమా, సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, క్యాన్ వి ట్రస్ట్ దిస్, సో మరి దాని ప్రకారం ప్రిపేర్ అవ్వమంటారా, ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్తో పాటు సిలబస్కి సంబంధించి సార్ ఏపీఎస్సి గ్రూప్ 1లో సిలబస్ మార్చడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయంట కదా, సో ఆ సిలబస్ మారొచ్చా అనే సెకండ్ క్వశ్చన్, ఇవన్నీ వినిపిస్తున్నాయి. సో వీటన్నిటిని ఉద్దేశించి ఒక డీటెయిల్డ్ వీడియో, ఒకవేళ నిజంగానే సెప్టెంబర్లో అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంటే మరి మనం చేయాల్సిన నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు సో రోహిత్స్ అకాడమీ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. ఈ 2 years జర్నీలో 75,000 సబ్స్క్రైబర్స్ని నాకు మీరు అందించారు. ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్గా ఉంటూ ఎడ్యుకేషనల్ వీడియోస్ వైరల్ అవ్వడం కానీ లేకపోతే వాటికి వ్యూస్ రావడం చాలా తక్కువ, సబ్స్క్రైబర్స్ రావడం ఇంకా కష్టం. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక 2 years నాకు ఇది చాలా అపురూపమైనది. కొంతమందికి 2 years అంతా 2 years పట్టింది కదా అనొచ్చు, కొంతమందికి 2 years అయినా అనొచ్చు, బట్ ఇట్స్ వెరీ సాక్రెడ్ ఫర్ మీ. ఈ 2 సంవత్సరాలలో 75,000 సబ్స్క్రైబర్స్ని నాకు అందించినందుకు గాను 2 రాష్ట్రాల స్టూడెంట్స్కి నా హృదయపూర్వక థ్యాంక్స్. అండ్ ఈ వీడియోలో సో ఎవరైతే ఛానల్కి మళ్ళీ ఫస్ట్ టైం విజిట్ అయ్యారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా తెలియని వాళ్ళకు ఉంటే సో వాళ్ళు కూడా మన ఛానల్ నుంచి తెలుసుకుంటారు. సో లెట్స్ గో టు ద వీడియో. సో గైస్, అంతకుముందు మనం చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్ అక్టోబర్ నోటిఫికేషన్ అనడానికి రీజన్ ఏంటంటే మేబీ ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్, తర్వాత ఆ పర్సనాలిటీ టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఇచ్చడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 months టైం అయినా పడుతుంది. ఒక 2-3 నెలల్లో టోటల్గా ప్రజెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్రూట్మెంట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆగస్టు వరకు టోటల్గా ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ సెప్టెంబర్లో అక్టోబర్లో సో కొత్త నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే సార్ ఓకే, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది, ప్రాసెస్ కంప్లీట్ అయింది అంటే దాని అర్థం నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది అని ప్రూఫ్ ఏంటి అనొచ్చు. సో బేసికల్గా చూస్తే మనకు 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే 2019 నుంచి 24 వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ని ఇవ్వడం జరిగింది. సో యావరేజ్గా చూసుకున్న ఎవ్రీ 3rd yearకి ఒక నోటిఫికేషన్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ 2nd నుంచి 3rd year రావడానికి ఆల్మోస్ట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ మంత్తో 1 year కంప్లీట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 1 year అయిపోతుంది. సో 1 year అయిపోతుంది కాబట్టి సో దాని మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దే. సో ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి కూడా ఇంతకుముందు అంటే ఒకవైపు ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఒక 2 to 3 months టైం పడుతుంది. అప్పుడు అది సెప్టెంబర్ అక్టోబర్కి వెళ్తున్నాం. అండ్ అలాగే ప్రతిసారి 2 నోటిఫికేషన్స్ ఇస్తూ వచ్చారు కాబట్టి ఈసారి కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 to రేషియోతో తీసుకున్నాం. అండ్ ఇది మాత్రమే కాకుండా కొద్ది రోజుల క్రితం డ్రాఫ్ట్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో వాట్ హ్యాపెండ్, కొద్ది రోజుల క్రితం డ్రాఫ్ట్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్లో ఫారెస్ట్ జాబ్స్కి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ జాబ్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్లో గ్రూప్ 1కి సంబంధించి 150 పోస్టులు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే పక్కాగా గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ డిజైర్డ్ టు గివ్ ద నోటిఫికేషన్. సో అప్పుడు గ్రూప్ 2 గురించి ప్రస్తావించలేదు, కానీ గ్రూప్ 1లో 150 పోస్టులు అన్నారు. సో ఎంత కాదనుకున్నా ఈ 150 పోస్టులు ఇంకొక 30-40 పెరిగి ఆల్మోస్ట్ 150 నుంచి 190 పోస్ట్స్కి పెరగటానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ద ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 190 పోస్ట్స్తో కొత్త నోటిఫికేషన్ రావడానికే మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నేను చెప్తోంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఒక రిక్రూట్మెంట్ అయిపోయేంత వరకు నెక్స్ట్ అదే నోటిఫికేషన్ ఇవ్వడానికి లెస్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. తెలంగాణలో కూడా గ్రూప్ 1 పైన కోర్టు స్టే విధించడం, తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రాసెస్ ఆగిపోయింది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయేమోనన్న భయంతో గ్రూప్ 1 అయిపోయిన తర్వాతనే 2 అయిపోయిన తర్వాతనే 3 ఇద్దాం అనుకున్నారు.
సో ఒక్కసారి గ్రూప్ 1 ఆగిపోయేసరికి ఇవన్నీ ఆగిపోయి ఇవి ఆగిపోయేసరికి నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగిపోయింది అని గవర్నమెంట్ పెద్దలే చెప్తున్నారు. సో కాబట్టి ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, వర్స్ట్ కేసు తీసుకుందాం సెప్టెంబర్లో అయిపోతుంది కాబట్టి సో అక్టోబర్లో నోటిఫికేషన్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గైస్ మళ్ళీ వినండి, కొంతమంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు చదవకుండా ఉండే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చాలా తక్కువ మార్జిన్తో మిస్ అయిన స్టూడెంట్స్ ఎంతో మంది లాంగ్ టర్మ్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1ని చాలా ఖచ్చితంగా కొట్టాలి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ చాలా సీరియస్గా ఉన్నారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే చూస్తే ఆంధ్రప్రదేశ్ సినారియో చూస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామ్కి వెరీ లెస్ టైం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు డిఎస్సిని చూసినా లేకపోతే అంతకుముందు ఏపీ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ ఇంత తక్కువ టైం సరిపోదు, సిలబస్ ఎక్కువ ఉంది, ఇంకొంచెం పెంచండి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా మేబీ కరెక్ట్గా తొందరగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరంతా లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వెదర్ ఇస్తారో లేదో వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంటుంది, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది అన్నట్టు ప్రిపేర్ అవుతే చాలా మంచిగా సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గైస్ చూడండి, సో బేసికల్గా అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చినా కానీ అదొక డిసెంబర్లో కానీ లేకపోతే జనవరిలో కానీ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్గా ఏమవుతుందంటే సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్కి 2 to 3 months కంప్లీట్గా డెడికేటెడ్గా ప్రిలిమ్స్ని మాత్రమే ఫోకస్ చేస్తారు, మెయిన్స్ చదవరు. సో ఈ 2 to 3 months కంప్లీట్గా ప్రిలిమ్స్కే డెడికేట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మెయిన్స్ని ఫోకస్ చేస్తే పోటీలో వెనకబడ్డానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 to 3 months కంటే ముందు సో నెక్స్ట్ ఒక 4 months అంటే ఫర్ సపోజ్ జనవరిలో ఎగ్జామ్ అనుకోండి, మనం ఇప్పుడు చూస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 7 months ఉంది. ఈ 7 monthsలో 3 months ఓన్లీ ప్రిలిమ్స్కే చదువుకుంటారని పక్కన పెడదాం. సో ఎంత మిగిలింది 4 months ఉంది. సో ఈ 4 months ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ ఈ 4 monthsలోనైనా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుతేనే మీకు ఎగ్జామ్లో ర్యాంక్ సాధించడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటి వాళ్ళ కోసం సో రోహిత్స్ అకాడమీ అండ్ ఇట్స్ టీమ్ డిజైన్ చేసిన బెస్ట్ షెడ్యూల్ ఉంది. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే చాలా రోజుల క్రితమే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి గైస్, ఇది June 1కి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. సో బేసికల్గా మీకు రోహిత్స్ అకాడమీ యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాంగ్ టర్మ్ అనే కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఎగ్జాక్ట్గా ఇలా M1, D1, M2, M1, D2, M1, D3 అనే ఫోల్డర్లో ఇవి అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి, సెషన్ 1 3 hours, ఈ సెషన్ 2 మళ్ళీ 3 hours. సో ఈ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఏదైతే ఉంటుందో ఇది ప్రిలిమ్స్లో ఉంది అండ్ మెయిన్స్లో ఉంది. సో ఇది కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో. సో నువ్వు మెయిన్స్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే దానికి రిలేటెడ్ కంటెంట్ మొత్తం కూడా నీకు తెలియాలి. సో ప్రిలిమినరీ స్టేజ్లో నువ్వు ఏపీ హిస్టరీ కంటెంట్ మొత్తం నేర్చేసుకోవాలి. సో సేమ్ అట్లాగే ఇండియన్ పాలిటీ కంటెంట్ మొత్తం నేర్చేసుకోవాలి. సో కంటెంట్ నేర్చుకున్నప్పుడు ఆటోమేటికల్గా మెయిన్స్కి కావాల్సిన స్టఫ్ నీకు వచ్చేస్తుంది. ఓన్లీ నీ చేతిలో ఉన్నది ఏంటంటే ఆన్సర్ రైటింగ్ మాత్రమే. ఆ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి నేను ఏదైతే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తానో అక్కడ మీకు ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు చూడండి సెక్షన్ 3. ఈ సెక్షన్ 3లో 2 సబ్సెక్షన్స్గా డివైడ్ చేశాను, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 150 మార్క్స్కి ఉన్న ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. పైగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెప్త్గా ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో. సో టెక్నాలజీ అంటేనే చాలా ఇబ్బంది పడతారు స్టూడెంట్స్. సో దీంట్లో వెనకడుగు వేయకుండా ఉండడానికి సో ఒక 1.5 hour ఒక సెషన్కి, 1.5 hour ఒక సెషన్కి ఫస్ట్ 2 నెలల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసేస్తారు. 150 మార్క్స్ మెయిన్స్ సబ్జెక్ట్ పూర్తిగా అయిపోతుంది. ఎప్పుడైతే ఇది అయిపోతుందో నెక్స్ట్ 2 months ఈ 3 hours సెషన్లో ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ యాడ్ చేస్తాను. సో ఈ ఎథిక్స్, గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ప్రిలిమ్స్ టైంలో చదువుకోరు. సో అవి మెయిన్స్లో మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ చూడండి 1 hour వీడియో క్లాస్. ఈ 1 hour వీడియో క్లాస్లో అట్లీస్ట్ ఒక 3 questions అయినా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ అవర్ 1 hour వీడియో క్లాస్, ఇక్కడ కూడా అట్లీస్ట్ ఒక 2 to 3 questions ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే టోటల్గా ఒక 5 to 6 questions డైలీ ఫ్యాకల్టీ మెయిన్స్ ఓరియంటెడ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఇది మీకు కవర్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే ఏపీ హిస్టరీ కంటెంట్ అయిపోతుందో, ఇండియన్ పాలిటీ కంటెంట్ అయిపోతుందో దానికి ప్యారలల్గా షెడ్యూల్లోనే ఇండియన్ పాలిటీ మెయిన్స్ క్లాసెస్,
ఏపీ హిస్టరీ మెయిన్స్ క్లాసెస్ యాడ్ చేయడం జరుగుతుంది. సో మీకు దీనికి రిలేటెడ్ కంటెంట్ అయిపోతుంది ప్రిలిమ్స్ లెవెల్లో. ఆ కంటెంట్ ని మెయిన్స్ లెవెల్లో మీరు చదువుకుంటారు అయిపోయిన తర్వాత. అండ్ అలాగే ఇక్కడ ఇది ప్రిలిమ్స్ కి లేదు, మెయిన్స్ కి మాత్రమే ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ డీటెయిల్డ్ గా. సో ప్రిలిమ్స్ లో ఉన్న ఇంత డీటెయిల్డ్ గా లేదు. సో అందుకే ఇక్కడ డైరెక్ట్ గా నువ్వు మెయిన్స్ ని ఫోకస్ చేస్తున్నావు. అండ్ దీంతో పాటు డైలీ న్యూస్ పేపర్. సో డైలీ న్యూస్ పేపర్ మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour మంత్లీ మ్యాగజైన్ కి, ఒక 1.5 hour న్యూస్ పేపర్ ని చదువుతూ దాంట్లోని ఎడిటోరియల్స్ నుంచి ఆన్సర్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో ఈ విధంగా చూస్తే టోటల్ గా 12 గంటలు సో సీరియస్ గా డెడికేటెడ్ గా గ్రూప్ 1 కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆస్పిరెంట్ గా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకు ఈ 12 గంటల షెడ్యూల్ ఇచ్చి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి ఇంత డీటెయిల్డ్ గా ఫోల్డర్స్ లో పెట్టడం జరిగింది. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించిన వీడియో క్లాసెస్ మీకు యాప్ లో అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించిన మెటీరియల్స్ యాప్ లో అవైలబుల్ ఉంటాయి. ఈ గ్రూప్ 1 కి సంబంధించిన టెస్ట్ సిరీస్ యాప్ లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ ఎడిటోరియల్స్ లో నుంచి ఆన్సర్ రైటింగ్ ని ఎలా డెవలప్, ఆ ఎడిటోరియల్ పోస్ట్ మేము పెడతాం, ఆ ఎడిటోరియల్ నుంచి క్వశ్చన్ ఎలా గ్రాస్ప్ చేస్తాం, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా ఉంటుంది అది కూడా మేము పెడతాం. అంటే టోటల్ గా మీకు మోడల్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఫస్ట్ 4 నెలలు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అవుతూ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సిలబస్ ని మీతో కంప్లీట్ చేస్తాం. సో 4 months ఉంది, 4 3 12, 120 days ఉంది. 120 days లో ఆల్మోస్ట్ సిలబస్ ఒక ఓవర్ వ్యూ అయిపోతుంది. సో ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ లో ఉన్న టాపిక్స్ ని నెక్స్ట్ 2 to 3 months ని రివైజ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగితే ఇన్ఫాక్ట్ 5 months కూడా మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వమంటాను. నెక్స్ట్ 2 months ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతారు. ఒకవేళ నోటిఫికేషన్ డిలే అయినా కానీ ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా డిఫెక్ట్ అవ్వదు. ఒకవేళ నోటిఫికేషన్ ముందే వస్తే దీంట్లో కొన్ని చేంజెస్ చేస్తాం. బేసికల్ గా స్టూడెంట్స్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చదవాలనుకుంటున్నారు, ఏ టైంకి చదవాలి, ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మిషన్ నిర్వాణ అని పెట్టి సో డైలీ ప్లానర్ పెట్టి చాలా మంది స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ లేని స్టేజ్ నుంచి ఒక హై లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చేలాగా తయారు చేశాను. సో అదే లెవెల్ గా ఈ ప్లాన్ నేను చేశాను. కొంతమందికి ఓన్లీ రోజుకి 6 hours మాత్రమే దొరుకుతుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ D1 ఏదైతే ఉంటుందో దీన్ని D1 D2 గా రాసుకొని దీన్ని D3 D4 గా రాసుకోండి. అంటే ఒక్క డేని మీరు 2 days గా స్పెండ్ చేయండి ఇఫ్ యు ఆర్ ఏ స్లో లెర్నర్. సో సిలబస్ అయిపోతుంది. సో డిపెండింగ్ ఆన్ దట్ మీరు కొంచెం సోర్సెస్ మార్చడం లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. లేదా సో ఇదొక 1.5 hour చదువుకోవడం, ఇదొక 1.5 hour చదువుకోవడం, సో ఇక్కడ ఒక 1.5 hour, ఇక్కడ ఒక 1.5 hour. సో టోటల్ గా 6 hours మీకు దొరుకుతుంది. సో నేను 3 hours ఇచ్చాను కదా, దాన్ని మీరు 1.5 hour లాగా మినిమైజ్ చేసుకోండి. సో ఇంకా దీనికి సంబంధించి సో గ్రూప్ 1 ప్రిపరేషన్ కి సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉంటే 9110556858 దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్. జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు దిస్ నంబర్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మీకు ఆన్సర్ రైటింగ్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఇది ప్రిపేర్ అవ్వడానికి భయపడుతూ ఉంటారు. సో గైస్ ఒక్కసారి చూడండి, సో భయపడుతూ ఎప్పుడైనా ఆటలోకి దిగితే ఓడిపోవడానికే మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి భయం వీడినప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది, అది వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ నా వల్ల కాదు, గ్రూప్ 1 అంటే చాలా గొప్ప వాళ్ళు ప్రిపేర్ అవుతారు, టాపర్స్ ప్రిపేర్ అవుతారు అన్న అపోహలో నుంచి బయటికి రండి. సో జస్ట్ కీప్ ద ఎఫర్ట్స్ పెట్టండి. సో ఎందుకు కాదో చూడండి. సో అంత నీట్గా క్లాసెస్ చెప్తున్నాం, దానికి ఎప్పటికప్పుడు డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాంగ్ టర్మ్తో లేకపోతే నెక్స్ట్ అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంటుంది అన్న విధంగా మీరు ప్రిపేర్ అవుతే సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు. అది ఎప్పుడున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీ విల్ బి ఫేసింగ్ దిస్ ఎగ్జామినేషన్. సో అండ్ సిలబస్ మార్పు గురించి కూడా డౌట్స్ అడుగుతున్నారు గైస్. ఇప్పుడున్న సిలబస్ ఏదైతే ఉంటుందో ఇది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన సిలబస్. సో బేసికల్ గా ఆ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన సిలబస్ ని ఆ గవర్నమెంటే మార్చడానికి లెస్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మార్చినా పెద్దగా హ్యూజ్ చేంజెస్ ఉండవు, కొన్ని చేంజెస్ మాత్రమే ఉంటాయి. అందులో కోర్ సబ్జెక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వవు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఇవేవి మారవు. మేబీ మార్క్స్ కొంచెం తగ్గించడమో పెంచడమో లాంటివి ఉంటాయి, కానీ పెద్దగా మార్పులు ఉండవు. ఆబ్జెక్టివ్ ప్లేస్లో సబ్జెక్టివ్ పెరగవచ్చు, సబ్జెక్టివ్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ కూడా యాడ్ అవ్వచ్చు. వీటన్నిటిని ఇంటర్మిక్సింగ్ గా కూడా ఉండొచ్చు. సిలబస్ మారదు, ప్యాటర్న్ ఏమైనా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి, సబ్జెక్ట్స్ కూడా మారవు. సో సిలబస్ చేంజ్ అవుతుంది అన్న అపోహను బయట పెట్టండి. అండ్ అక్టోబర్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వస్తే అరే అప్పుడే చదివేసి ఉంటే బాగుండేది అన్న మిత్తులో బాధపడకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మహా అయితే
ప్రిపేర్ అవుతారు, సిలబస్ కంప్లీట్ అవుతుంది, అంతకు మించి ఏం అవ్వదు. సో లెట్ us కీప్ దిస్ అసైడ్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఐ హోప్ ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాన్ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 20 days ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా చూడండి. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ M1 D11 ఇక్కడ చూడండి. సో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ కూడా ఇచ్చాను. సో లైక్ ఏం చదవాలి అని చెప్పేసి స్పేస్ సెక్టర్ అని చెప్పి మీకు కనబడుతూ చూడండి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటీ. సో టాపిక్స్ ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా శాతవాహనులు. సో ఇక్కడ కూడా టాపిక్ ని యాడ్ చేస్తాం. సో ద బెస్ట్ గా మీకు టాపిక్ ఇచ్చి, టాపిక్ మెటీరియల్ ఇచ్చి, టాపిక్ వీడియో క్లాస్ ఇచ్చి, ఆ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది, దానికి రిలేటెడ్ మెయిన్స్ టెస్ట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇంత డీటెయిల్డ్ గా ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. రోహిత్స్ అకాడమీ యాప్ లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అని కనబడితే అందులో డైలీ ప్లానర్ అనే ఒక కోర్స్ కూడా ఉంటుంది. వీడియోస్ ఫోల్డర్, మెటీరియల్స్ ఫోల్డర్, టెస్ట్ సిరీస్ ఫోల్డర్, డైలీ ప్లానర్ ఫోల్డర్ కూడా ఉంటుంది. మీరు జస్ట్ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే దాని ప్రకారం మీరు చదువుకుంటే మీకు ఒక ప్లాన్డ్గా వెళ్తారు, పర్ఫెక్ట్గా సిలబస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.